నమస్తే అండి. ఇది ప్రకృతి గోశాల కాచిగూడ పార్సల్ ఆఫీస్ దగ్గర. ఇక్కడ మనం కొన్ని సంవత్సరాలుగా ఈ గోశాల నడుపుతున్నాం. గోశాలకు సంబంధించిన వన్ ఆఫ్ ది ట్రస్టీ ఇంద్రజ గారు, నేను. ఈ గోశాలకు సంబంధించిన ఆవులని ఈ నుంచి తీసేయాలని మేము ట్రస్ట్ నడిపించేదో మేము కోట్లు లక్షలు సంపాదిస్తున్నామని మా మీద కుట్రపూరితంగా అందులోటి ఇక్కడ చెత్త చెదారం వేయాలని, ఇక్కడ ఉండే అంబేద్కరిస్టులు అని చెప్పుకునే వాళ్ళు ఇక్కడ పరిసరాలు మొత్తం గలీజ్గా చెత్త చెదారం వేసి పడి ఉన్న వాటిని మేము సాఫ్ చేయడం జరిగింది. వీటిని నీట్గా చేసి మేము పెట్టడం వల్ల వీళ్ళకు నచ్చట్లేదు. అంబేద్కర్ వారసులు అని చెప్పుకున్న వీళ్ళు ఈ ఆవుల మీద అటాక్ చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మమ్మల్ని కావాలని ఈ నుంచి ఉండకుండా చేసి ఈ గోశాల ఈ నుంచి వెళ్ళిపోవాలని కుట్రపూరితంగా ఈ మధ్యన 5 రోజుల నుంచి ఈ ఆవుల యొక్క తాళ్ళు కోసేసి ఆవులను కొట్టడం, ఈ నుంచి గోశాల తీసేయాలని ఇక్కడ కాలనీ వాసులు అందరు కలిసి మూకుమ్మడిగా ఒక లెటర్ పెట్టి మేము ఎవరికో ఇస్తారంట, ఇచ్చి ఈ గోశాలను తీసేయాలని ట్రై చేస్తారు. మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ పోలీస్ వాళ్ళకి ఇట్లా చర్యలు తీసుకుంటలేరు. ఇంకా మీదంగా మీకు అది ఉందా ఇది ఉందా అని చెప్పి మమ్మల్ని కావాలని మమ్మల్ని డిస్కరేజ్ చేసి కేసు మేము అప్లికేషన్ ఇచ్చినా దాని కేసు బుక్ చేస్తలేరు. మీరు జంతు ప్రేమికులు, గోభక్తులు, గోప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు మీరందరూ స్పందించాలని, ఈ వీడియోని వైరల్ చేయాలని, ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని మీరందరూ మీ యొక్క సహాయం అందించాలని, ఈ విధంగా మన జంతువుల్ని, ప్రకృతిని, ఆవుని ఏ విధంగా ఎవరైనా వాటికి అన్యాయం, అక్రమాలు, దౌర్జన్యం జరిగి వాటిని చంపడానికి ట్రై చేసిన మీరు స్పందించాలని, మీ యొక్క మద్దతు కావాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క గోశాలకు సంబంధించిన జరుగుతున్న సమస్యల మీద మాట్లాడడానికి దాని ట్రస్ట్ చైర్మన్ని, యజమాని అడుగుతున్నా. రండి ఇటు సైడ్. ఏమవుతుంది ఇక్కడ, అసలు ఏం జరుగుతుంది? ఈ ప్లేస్ ఎవరిది అసలు? యాక్చువల్ రైల్వే వాళ్ళకి సంబంధం, వీళ్ళకి ఏం సంబంధం? రైల్వే జాగాకు వాళ్ళకి సంబంధమే లేదు అసలు. కానీ మా జాగా గొడవ చేస్తారు. ఈ ఆవులన్నింటిని కోసేసుకుంటారు. తాళ్ళు ఆవులనా లేని టైంలో చూసి తాళ్ళు కోసేసుకున్నారు. ఇది అదేనా కొత్తగా కట్టిన తాడు? కొత్తగా మొన్ననే దీన్ని కట్టి 3 రోజులు అవుతుంది. జస్ట్ అది వేరే తాడు, ఈ తాడు వేరే మెడకాంచి ఇట్లా వస్తుంది. అది ఆడ కోసేసి కొత్తది జాయిన్ చేసి దీన్ని 3 సార్లు కట్ చేసి ఇప్పటికి 3 రోజులు కట్ చేస్తే జాయిన్ చేసి చిన్నగా అయిపోయింది తాడు. మొత్తం పెద్ద తాడు ఉంటుండే మంచిగా, సో దాన్ని కోసిరు. ఆ తాడు పెద్ద తాడు ఉంటుండే, మొత్తం కోస్తే ముక్కలు చేసి చిన్నగా అయిపోయింది మొత్తం. ఓకే, మంచి కొత్త తాడు, అన్ని కొత్త తాళ్ళు ఏవి ఉన్నాయో చూసి వాటినే కోసేస్తున్నారు. అంటే ఎందుకు కోస్తున్నారు? ఇక్కడ నుంచి ఆవులు తీసేసేయాలి. ఈ నుంచి ఆవులు తీసేసి చెత్త వేసుకుందాం మంచిగా, చెత్త వేసుకోవచ్చు. మరి అక్కడ వేరే బర్రెలు, ఆవులు ఉన్నాయి కదా, అవి అక్కడ ఉన్నాయనే ఆవులు పెట్టుకొని బర్రెలు పెట్టుకొని వ్యాపారం చేస్తాడు, పాల వ్యాపారం చేస్తాడు. మేము ఏ రూపాయంతో సంపాదించలే ఆవుల మీద. ఒక గిన్నె పాలు కూడా తాగాలి మేము ఆవుల నుంచి. అంటే ఇది కోసేయడం వల్ల వాళ్ళ ఉద్దేశం ఏంది అంటే ఇక్కడ నుంచి తీసేసేయాలి, ఆవుల నుంచి తీసేసేయాలి. ఇది వాళ్ళ జాగనంత ఇదిగా ఫీల్ అవుతుంటారు, మా జాగా కట్టేసినంత చేస్తుంటారు ప్రతి వాళ్ళు. మరి ఇక్కడ అంతా అంబేద్కర్ వారసులు కదా, అంబేద్కర్ చెప్పుకోవడానికి అంబేద్కర్ వారసులు అంతే. చెత్త చెదారం బయటనే మేము గోమాత భక్తులం అని చెప్తారు. మేము లేనప్పుడు పనులన్నీ చేస్తుంటారు. మా మీద అన్ని కేసులు పెడతారు. మేము మంచి గోశాల షెడ్ వేసి షెడ్ గులగొట్టిచ్చేసారు. షెడ్ ఎంత మంచి ఆవులకు వర్షాకాలం వర్షాలు వస్తూ తడిచిపోతున్నాయి అని చెప్పి షెడ్ వేపిస్తే షెడ్ కూడా గులగొట్టించారు వీళ్ళే కావాలని. వాళ్ళ మీద రైల్వే వాళ్ళని బెదిరించి వాళ్ళని గులగొట్టిచ్చేసారు. మరి ఈ గుడి ఎవరిది? ఈ గుడి ఈ బస్తీ వాళ్ళది, జాగ రైల్వేది అసలు. కానీ వాళ్ళు కట్టుకోరు. అంటే మరి ఉండొచ్చు కానీ ఆవులు ఉండకూడదు అంటే ఇక్కడ. ఓకే, అంటే విగ్రహాలకు ఉన్నంత వాల్యూ ఆవులకు లేదన్న. నిజమైన దేవుళ్ళు ఉన్నకి ఉండొద్దు, బొమ్మ విగ్రహాలకు మాత్రం ఉండాలి. అంటే 33 కోట్ల ఉన్న ఆవుకు వాల్యూ లేదన్నట్టు. ఏదో బొమ్మ పెట్టి ఏదో ఒక నాడు బోనా పండుగ వచ్చినాడు మేకలు కోసుకొని తినడానికి ఆ దేవుని పెట్టుకున్నారు అంతవరకు. దాంతో వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదు. ఆవులు రోజు ప్రతి మనిషికి ఉపయోగమే. ఈ ఉపయోగమయ్యే వాటికి మాత్రం ఏమి ఉండొద్దు ఇక్కడ.
ఇది మొత్తం చెత్త ఇసిరేస్తారు. ఆవులు ఇక్కడ ఉన్నాయని తెలిసినా కూడా ఇక్కడ చెత్త ఇసిరేస్తారు రోజు. ఎంత చెప్పినా వినరు. మనం చెప్తారు గోమాత భక్తులు అని చెప్తారు, చెప్పేది చెత్త ఆవుల మీద ఇసిరేస్తారు తీసుకొచ్చి. నేను ఎన్నిసార్లు చెప్పినా వింటర్లే. ఇక్కడ శుభ్రం చేస్తా ఉంటే ఖరాబ్ చేస్తారు. ఇక్కడ మేమేమో అంతా మొత్తం అంటే బండ్లు ఉంటాయి కదా, బాగు చేసే బండ్లు, ఓపెనింగ్ చేసేవన్నీ పెట్టి మంచి సాఫ్ చేసిస్తే మొత్తం చెత్త వేసుడు, వీళ్ళ కోసం కార్లు పెట్టుకోవడు, చెత్త ఇసిరేసుడు ఇటు నుంచి చేస్తారు. ఆటో రాకుండా మొత్తం గడ్డి బండి రాకుండా మళ్ళీ కార్లు అడ్లు పెడుతుంటారు. ఇక్కడ గడ్డి రావద్దని ఇక్కడ దాకా. ఓకే, ఇవి ఎంత బాగా చేసి శుభ్రంగా అయితే ఉంచారు. చెత్తనే చేస్తారు, ఎప్పుడు చెత్త వేసి గలీజ్ చేసి వెళ్ళిపోతారండి. మరి డంప్యార్డ్ కట్టించారు కదా ఎమ్మెల్యే గారు, అయినా కానీ అక్కడ వేయకుండా చెత్త తీసి అవతల నుంచి చేసి ఇక్కడికి ఇసిరేస్తారు. ఇప్పుడు ఎన్నో మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారా మీరు పోలీస్ స్టేషన్? పోలీసులకు కంప్లైంట్ చేసాము, వచ్చి చూసిరంత వరకే కానీ వాళ్ళు కంప్లైంట్ రాసుకోమంటే కంప్లైంట్ మాత్రం రాసుకోవడం లేదు. రాసి ఇచ్చినా కానీ కేసు పెడతలేదు, కేసు తీసుకోవట్లేదు. ఓవరాల్ గా చేసి మాట్లాడిపోయారు అంతే. అంటే వీళ్ళు సపోర్ట్ వారికి భయపడుతారు పోలీసులు. ఈ బస్తీ వాళ్ళకి బస్తీలో ఉండే కొంతమంది లీడర్లు ఉంటారు, వాళ్ళ సపోర్ట్ ఉంది. వాళ్ళ వల్ల పోలీసులు వాళ్ళు భయపడి వాళ్ళు కేసు తీసుకోవడం లేదు. సమాజం ఏమడుగుతారు మీరు? గోవులను రక్షించాలి. గోమాత ఎక్కడ ఉన్నా కూడా ఆ వాతావరణం చాలా మంచి పరిశుభ్రంగా ఉంటుంది. ఇక్కడ జనాలకి ఆవు పేడ అంటే కూడా ఇష్టం ఉండదు. ఇక్కడ చివరికి ఆవు పేడ అంటే వాళ్ళకి ఎంతో పెద్ద గలీజు. అసలు ఆవు పేడ అని లక్ష్మీదేవి అయిన ఆవు పేడ మీద చెత్త వేస్తారు వీళ్ళు వచ్చింది. వాళ్ళు చెప్తారు గోమాత భక్తులమని. మేము పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు మేము ఇప్పటికి ఇది ఒకటేసారి కదా అసలు కంప్లైంట్ అనేది. ఇదివరకు కూడా మేము చాలా సార్లు ఇచ్చినాము, వాళ్ళు చాలా సార్లు వచ్చిపోయారు. అయినా వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని స్పందించడం లేదు అసలు పోలీసులు. ఇదే అండి మన ఈ ప్రకృతి గోశాల గత కొన్ని సంవత్సరాలు నడుస్తుంది. ఇది రిజిస్టర్డ్ గోశాల. దీనికి సంబంధించిన ఆవులను ఇక్కడి నుంచి లేకుండా చేయాలని, దీనికి సంబంధించిన ఏ విధమైన ఆనాలు లేకుండా చేయాలని, వీళ్ళు మళ్ళీ చెత్త చెదరం వేసుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అంటే అంబేద్కర్ వారసులు అని చెప్పి అంబేద్కర్ కాలనీ ఇదంతా మళ్ళీ పైకి మళ్ళీ మేము మంచి వాళ్ళని చూపిస్తూనే ఉంటారు. కావాలని అప్పుడప్పుడు గడ్డి తీసుకొచ్చేసినట్టు చేసి మళ్ళీ ఆవులను కోసేసి ఆవులను ఎల్లగొడదామని ట్రై చేస్తారు. మళ్ళీ ఏదో మన కోట్లలో పనిచేస్తున్నాం అని చెప్పి వీళ్ళు ఇదంతా చేయడానికి కారణం. మీరు గిట్ట స్పందించాలి, అందరూ కేసులు పెట్టాలి, పోలీసు వాళ్ళు స్పందించాలని. దీని మీద ఎవరైతే ఉన్నారో 2 సీసీ కెమెరాలు ఉన్నాయి, అయినా ఆ 2 సీసీ కెమెరాల వాళ్ళు ఎవరు సహకరించరు. ఆ ఇంటి వాళ్ళు గట్రా చెప్పరు సీసీ కెమెరాలు పనిచేస్తలేమంటారు. ఆ ఇంటి వాళ్ళు వీళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా చేస్తారు. దీన్ని మీరు ప్రజలు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మద్దతు ఇవ్వాలి, మీరు మాకు రక్షణ కోసం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.